నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో 1757 తర్వాత దేశంలో వచ్చిన మార్పుల ప్రభావం పడింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పూర్తి హస్తగతం చేసుకున్నటువంటి సమయం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి నిజాంతో సహా సంస్థానాధీశులందరితో కూడా అగ్రిమెంట్లు చేసుకొని తమ పాలనను కొనసాగించడం అనేటువంటిది జరిగిన ప్రాంతం. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే దాదాపు 88% భూమిని నిజాం తన పాలనా సౌలభ్యం కొరకు దేశ్ముఖ్లు, దేశపాండేలు, భూస్వాములు, దొరలకు అప్పగించి తన పాలన కొనసాగిస్తున్నటువంటి సమయం. అదే సమయం లోపల దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడా కనీ విని ఎరగినటువంటి పీడన జరిగేటటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం అనేటటువంటిది పరిడవిల్లిందనేటటువంటిది ముఖ్య అంశం. పర్యవేక్షణలో నిజాం సంబంధించిన అధికారులు పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ప్రాంతంలో వచ్చినటువంటి ఈ పీడనకు మూల సూత్రధారులుగా కనిపించేటటువంటి ఎందరో మంది వ్యక్తుల లోపల ప్రధానంగా వినిపించిన పేరు ఏంటిదంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల లోపల విష్ణూరి రామచంద్రారెడ్డి, అదేవిధంగా జిన్నారం ప్రతాప్ రెడ్డి. ఆ రోజు పీడనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రజా పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి జనపదం ఏదైతే మనం ఈ రోజు ఉంటున్నామో బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో వస్తావు కొడుకు అనేటటువంటి దాంట్లో పట ఓరూరి ప్రతాపరెడ్డి అనేటటువంటి పదం అనేది ప్రధానం. అది దాని తదనంతరము కొంతమంది దాన్ని మార్చి నైజాం సర్కారోడా అనేటటువంటి పేరు పెట్టిండ్రు. కానీ అంటే ఈ పీడన అనేటటువంటిది ఈ ప్రతాపరెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి ఇటువంటి వాళ్ళ పీడనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రజా పోరాటాలుగా మనము చెప్పవచ్చు. 1920 తర్వాత దేశం లోపల స్వతంత్రం రావడానికి అవసరమైనటువంటి పోరాటాల దిశ అనేటటువంటిది మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం లోపల కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఏంటంటే రాబోయే రోజుల లోపల దేశం విముక్తమవుతుంది అనేటటువంటి పరిస్థితి లోపల ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు తమకు దొరికినటువంటి తెలంగాణలో పట్టిన ఈ 2 జిల్లాల లోపల ఉన్న పట్టు కారణంగా దాదాపు 30,000 మంది గ్రామ సభ్యులతోటి అదేవిధంగా 30,000 గ్రామాల లోపల తమ ప్రాబల్యం ఏర్పాటు చేసుకొని ఈ దొరలకు ఈ పటేళ్లకు వ్యతిరేకంగా పోరాటం లోపల ప్రముఖ పాత్ర వహించడానికి కారణభూతమైంది. ఈరోజు మనం వింటున్నటువంటి దొడ్డి కుమరయ్య మల్లయ్య కానీ అదేవిధంగా సర్వాయి పాపన్న కానీ చాకల ఏలమ్మ కానీ ఈ ప్రజా పోరాటాలకు నేతృత్వము భౌతికంగా వహించినటువంటి వాళ్ళు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఏవైతే కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్లకు ఒక ధైర్యంను, ఒక గైడెన్స్ని ఇవ్వడానికి పూర్తి స్థాయి లోపల తోడ్పడ్డారు. దాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా కూడా ఈ రోజు వరకు కూడా చరిత్రలో ఉన్నటువంటి అంశం. అయితే నైజాం మొత్తడం కూడా నైజాంకు వ్యతిరేకంగా పోరాటాలకు అసలైనటువంటి భూమిక నేపథ్యం ఎక్కడ జరిగిందంటే 1920 ప్రాంతంలో కూడా యార్ జంగ్ అనుయాయుడిగా వచ్చినటువంటి కాసిం రజ్వీ అనేటటువంటి సైనికుడు నాటి నిజాం ప్రభువును పూర్తిగా తన విధానాల ద్వారా కన్విన్స్ చేసుకొని మజ్లిస్ ఇత్తిహాదుల్ ముజ్లిస్ అనేటటువంటిది MIM అనేటటువంటి ఆర్గనైజేషన్ స్థాపించడం ద్వారా ఇక్కడ కొత్త మార్పుకు నేపథ్యం వచ్చిందని చెప్పవచ్చు. ఈ కాసిం రజ్వీ నిజాంకు చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో వస్తున్నటువంటి ఏదైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పులను కంట్రోల్ చేయడానికి ఈ రాష్ట్రం మొత్తం కూడా ముస్లింల చేతిలోకి తీసుకురావడానికి కొరకు రాబోయే రోజుల ఢిల్లీ కోట కూడా ఎగరేయడానికి ఒక బలమైన సైన్యం ఏర్పాటు చేసుకోవడానికి దీనిని ఉపయోగించుకుంటానని ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 2 లక్షల మందితోటి ఒక సైన్యం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాసిం రజ్వీ హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సైన్యం సాగించినటువంటి అరాచకాల ఫలితంగా తెలంగాణలో నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే పర్బని, గుల్బర్గా, ఔరంగాబాద్, జాల్నా, నాందేడ్ వరకు ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాలన్నీ కూడా వీటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించుకొని పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాంట్లో కూడా ఆర్య సమాజ్తో పాటు హిందూ సైన్యం అనేటటువంటిది ప్రచ్ఛన్నంగా తయారైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే దాదాపు 75% భూభాగం ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కాసిం రజ్వీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటము, మరొక 20% ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భూస్వాములకు, దొరలకు
దొరలకు సహకరిస్తున్నటువంటి నైజాంకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటము ఈ రెండు 1946-47 కల్లా పతాక దశకొచ్చి అవి నిజాం వ్యతిరేక పోరాటంగా మలుపు తిరగడంలో కూడా ప్రధాన పాత్ర వహించినాయి.